హాయ్ హలో నమస్తే నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 11 అక్టోబర్ 2025 శనివారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దామా. స్థానిక పోరుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచన. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 9, 41, 42 నిలిపివేత. ఏవేవి జీవోలు ఇవి? 9, 41, 42. సర్కార్ ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. మొత్తం రిజర్వేషన్లు 50% మించడానికి వీలు లేదు. పూర్తి స్థాయిలో మెరిట్స్లోకి వెళ్లడం లేదన్న న్యాయస్థానం. పెంచిన 17% సీట్లను 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా పేర్కొని ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచన. శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ విడుదల. నెక్స్ట్ 3 ట్రిలియన్ ఎకనామీ సాధించేదెలా? ప్రతి జిల్లా అభివృద్ధికి ఎలా సాధ్యం? మెరుగైన జీవనం ఎలా సాధ్యం? నెక్స్ట్ తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరుతో ఆన్లైన్ అభిప్రాయ సేకరణ. ఏం పేరు? తెలంగాణ రైజింగ్ విజన్ 2047. ఈ నెల 25వ తేదీన వరకు అభిప్రాయాలు పంచుకునే అవకాశం. నెక్స్ట్ టీ-షర్ట్ మేడ్ ఇన్ తెలంగాణ. అంతర్జాతీయ విపణిలో వరంగల్ వస్త్రం. దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ యంగ్ వన్ ఉత్పత్తి షురు. నెక్స్ట్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి విదేశాలకు ఎగుమతులు. ఇప్పటికే $25 మిలియన్ పెట్టుబడి. 2029 నాటికి $120 మిలియన్ పెట్టుబడి. 11,700 మందికి ఉద్యోగాలు. నెక్స్ట్ ఇప్పటికీ ఇంటర్ వరకు సమగ్ర శిక్ష ప్రయోజనాలు. ఇప్పటి వరకు 8వ తరగతి వరకే ఏకరూప దుస్తులు, పుస్తకాలు, రవాణా ఛార్జీలు చెల్లింపు. 12వ తరగతి వరకు విస్తరింపజేయాలని కేంద్రానికి రాష్ట్రాల ప్రతిపాదన. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సమగ్ర శిక్ష 3.0 అమలు. నెక్స్ట్ చక్రం తిప్పిన ట్రంప్ అల్లుడు. గాజా చర్చల విజయం వెనక కీలక పాత్ర పోషించిన జర్డ్ కుష్నర్. రియల్ ఎస్టేట్ వ్యాపారులే కీలక పాత్రధారులు. మా అల్లుడు తెలివైనోడు. నెక్స్ట్ వెనుజులా ప్రతిపక్ష నేత మచాడోకు శాంతి నోబెల్. ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమానికి గుర్తింపుగా అవార్డు. వెనుజువేలా ప్రెసిడెంట్ మదురో నియంతృత్వంపై పోరాటం. ప్రెసిడెంట్ ఎవరు? మదురో, వెనుజులా. నిరుడు అధ్యక్ష ఎన్నికల్లో ఆయనపై పోటీకి సిద్ధం కావడంతో అనర్హత వేటు. ఏడాదిగా స్వదేశంలోనే అజ్ఞాతంలో ఉన్న మచాడో. ఇలా కూడా మచాడో చూడండి. నెక్స్ట్ ఈ అవార్డు వెనుజువేలా ప్రజలకు ట్రంప్ అంకితం. మచాడో. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నిరాశే. 8 యుద్ధాలు ఆపానని చెప్పుకున్న దక్కని నోబెల్. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్. ఇక వచ్చే ఏడాది అవార్డు పైన ఆశలు. నెక్స్ట్ నోబెల్ కమిటీ చైర్మన్ జర్గెన్ ఫిడ్నస్. చైర్మన్ ఎవరు? జర్గెన్ ఫిడ్నస్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు చూడండి. నెక్స్ట్ భారత్కు కాంస్యం. BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మిక్స్డ్ టీమ్ విభాగంలో
ఇండోనేషియా చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. నెక్స్ట్, అంతా పసిడి మాయం. 10 గ్రాములు 1,25,000. ఆంగ్లంపై పట్టు సాధించేలా ఇంగ్లీష్ ఎడ్జ్. ఏదిది? ఇంగ్లీష్ ఎడ్జ్. డిగ్రీ విద్యార్థులకు ఓయూ కొత్త పుస్తకం. చూడండి, ఇప్పుడు కొత్తగా వచ్చిందంట డిగ్రీ స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో బాగా గ్రిప్ రావడానికి. ఈ బుక్ పేరు ఏం పేరు? ఇంగ్లీష్ ఎడ్జ్. నెక్స్ట్, సర్కార్ బడుల్లో వచ్చే ఏడాది నుంచి బ్రేక్ఫాస్ట్. ఇప్పటికే చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. గవర్నమెంట్ స్కూల్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారంట. నెక్స్ట్, ట్రంప్ కలలు కల్లలై. ఏమీ చెయ్యకుండానే ఒబామాకు ఇచ్చారు. ఏంటిది? నోబెల్. ఏమిచ్చారు? నోబెల్. ట్రంప్ ఆవేదన. గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ. చూడండి, ఇప్పటి వరకు విన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అండి. నెక్స్ట్ వీడియోలో లాజిక్ క్వశ్చన్ అడుగుతాను. మీరు కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా బెటర్మెంట్గా నా వీడియో మీకు అందించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా. అందరికీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇట్లాంటి వీడియోస్ చాలా యూజ్ అవుతాయి కదండి. అన్ని పనులు వదులుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో వాళ్ళకి అందుతుంది. థ్యాంక్ యూ.